మనకి తెలుగు సినిమా రంగంలో అద్భుతమైనటువంటి సినిమాలు వచ్చిన స్వర్ణయుగంగా చెప్పబడే రోజుల్లో ఆదుర్తి సుబ్బారావు గారని ఒక దర్శకుడు ఉండేవాళ్ళు. ఆయన 53 ఏళ్ల వయసులోనే చనిపోవడంతో చాలా ఇంకా గొప్ప సినిమాలు అన్నమాట. స్టాండర్డ్స్ రూపంలో గొప్ప సినిమాలు, కథాంశం, కథనం, ఆ పాత్ర ఔచిత్యాలు, వీటిని చిత్రీకరించడంలో ఆయనదొక బాణి. నాకు ఆయన సినిమాలు నేను చాలా చిన్నప్పుడు సిటీ కేబుల్లో, ఆ తర్వాత ఈటీవీలో వేసినప్పుడు చూసిన వాటిలో మరో ప్రపంచం ఒకటి, సుడిగుండాలు విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు. ఇవి ప్రేక్షకులకి రన్ పరంగా కానీ, లేకపోతే ఈ హీరో తాలూకు హిట్ సినిమాలుగా చెప్పినప్పుడు తక్కువ మంది మాట్లాడుకుంటారు. కానీ ఒక దర్శకుడు యొక్క ఔన్నత్యం, కథల ఔన్నత్యం కలగలిపితే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ. మనకి ఎందుకు ఆదిత్య సుబ్బారావు గారి గురించి చెప్పుకోవాలంటే, ఆయన అభిమాన దర్శకుడు కాకపోయినా కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారిని దర్శకుడిగా పరిచయం చేసినటువంటి ఘనత ఆయనకి దక్కింది. ఆ తర్వాత కాలంలో కృష్ణ గారే ఆయన్ని ఆదుకున్న విశేషాల గురించి మనం కనీసం ఒక 60 వీడియోలు చేసి ఉంటాం. తనతో సినిమాలు తీసినటువంటి హీరోలు తాను కష్టాల్లో ఉన్నప్పుడు, తాను మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు వెళ్ళి కాస్త సాయం చేయాలని కోరినా కూడా నిరాకరించిన సందర్భంలో కృష్ణ గారి మనసు ఏంటి అనేది ఆ 60 వీడియోలో చెప్పుకున్నాం. వెలుగు నీడలు అంటే ఈయన సినిమాలు చూడండి. మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, మనసులు, చదువుకున్న అమ్మాయిలు, బహుశా ఈయన కాదనుకుంటా. ఈ వెలుగు నీడలు, తోడు నీడ, దాగుడు మూతలు అంటే టైటిల్స్ చక్కగా ఉంటాయి, తెలుగు టైటిల్స్. ఎన్టీ రామారావు గారితో నాకు తెలిసి దాగుడు మూతలేని అనుకుంటా చేసింది. ఇంక వేరే సినిమాలు ఏం చేసినట్లేరు, ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్. ఏఎన్ఆర్ గారితో ఆయన తీసిన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. శోభన్ బాబు గారితో గుణవంతుడు తీశారు. మరి అది ఆ గుణవంతుడు ఏఎన్ఆర్ గారితో నాకు సడన్గా గుర్తురాలేదు. కానీ బంగారు కళలు కానీ, అంటే ఒక కథాంశాన్ని ప్రేక్షకులకి మనసుకు హత్తుకునేలాగా ఒక నవలాంశాన్ని తీసుకున్నా సరే అందులోని అర్థాన్ని చెడకుండా, భావాన్ని చెడకుండా తెరకెక్కించడంలో ఈయన అగ్రగణ్యులు. ఆదుర్తి సుబ్బారావు గారు అనే పేరు చూసి కూడా నాకు తెలిసి అప్పట్లో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి ఉంటారు. ఎంత స్టార్డమ్ వచ్చినా సరే దర్శకులకు కూడా ఒక స్టార్డమ్ తీసుకురాగలిగినటువంటి సత్తా ఉన్న కథల్ని తెరకెక్కించిన ఆయన అక్టోబర్ 1నే, ఈయన 22లో జన్మిస్తే 77లోనో అంతే, 53 అంటే అంతే కదా, 75 కానీ ఆ సమయంలో మరణించడం జరిగింది. ఆయనే కనుక ఇంకా బతికున్నట్టయితే కృష్ణ గారితో కొన్ని సినిమాలు తీసేవాళ్ళు, ఇంకా మంచి సినిమాలు వచ్చాయి. గాజుల కృష్ణయ్య కానీ, మాయదారి మల్లిగాడి కానీ ఆ సినిమాలు. ఇక ఆయన చేసిన సాయం ఏంటంటే, మాయదారి మల్లిగాడి సమయానికి ఆయన కొద్దిగా హిందీ చిత్రరంగానికి వెళ్ళి కొన్ని సినిమాలు మిలాన్లు ఇట్లాంటివి ఫ్లాప్ అయిన సందర్భంలో మళ్ళీ తెలుగులోనే తనను తాను నిరూపించుకునేందుకు, కాస్త ఆర్థికంగా బలపడేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, బ్లాక్ అండ్ వైట్లో అయితేనే మేము డబ్బులు ఇస్తాం, 8 లక్షలు బడ్జెట్ పెడతాము అని తనతో సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టిన డిస్ట్రిబ్యూషన్ సంస్థలే చెప్పినప్పుడు కృష్ణ గారిని అప్రోచ్ అవ్వమన్నప్పుడు కృష్ణ గారు దానికి ఓకే చెప్పి వెంటనే, మీరు నాతోనే ఫస్ట్ సినిమానే కలర్ సినిమా తీసి ఇప్పుడు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఏంటని మాయదారి మల్లిగాడిని కలర్లో తీపించగలిగారు. తన పరపతి ఉపయోగించి కలర్ ప్రింట్స్ తెప్పించి. అంటే అప్పట్లో ప్రింట్ల మీద ఒక రేషన్ ఉండేదట, పరపతి ఉపయోగిస్తే కానీ దిగుమతి చేసుకోవడానికి ఉండేది కాదు కలర్ ఫిల్మ్స్. అలా 11 లక్షల్లో ఈ సినిమా తయారైతే 40 రోజులకి 13 లక్షలు కలెక్ట్ చేసింది మాయదారి మల్లిగాడు. ఎంత సూపర్ హిట్టో తెలుసు మన అభిమానులకి. 49వ రోజు 40 సెంటర్లు ఎత్తేయడం జరిగిందంట. 15 సెంటర్లు, 15 సెంటర్లు అయి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే 50 డేస్ పోస్టర్ పడితే ఆ మజా వేరుగా ఉంటుంది. అందుకనే కృష్ణ గారి దగ్గరికి వచ్చినప్పుడు 49వ రోజు అని యాడిచ్చి తీసేసేయండి అని డిస్ట్రిబ్యూటర్లకు సలహా ఇవ్వడంతో, సో ఇది టెక్నికల్గా 50 రోజులు ఆడలేదు, కానీ ఆడే సత్తా ఉన్న సినిమాగా 50 రోజులుగా సెంటర్లుగా లెక్క పెట్టుకున్నారు. దీని తర్వాత ఆదుర్తి గారు మరణించిన తర్వాత, అది ఒక ఇది మనం గతంలో చెప్పుకున్నాం చాలాసార్లు, ఆయన అంత్యక్రియలకి ఈయన ఎక్కడో ఉండిపోతే, కృష్ణ గారు రావాల్సి ఉండి రాలేకపోతే హిందూ వాళ్ళ హెలికాప్టర్లో ఆయన వచ్చారు అంత్యక్రియలకి. అంటే కృతజ్ఞత. తనని పరిచయం చేసినటువంటి గురువు గారికి, గురుతుల్యుడికి ఆయన
కృతజ్ఞత తెలియపాలనుకున్నప్పుడు, లాస్ట్ రైల్స్లో పాల్గొనాలి అనుకున్నప్పుడు ఏది అడ్డంకి కాదు. తుఫాను వాతావరణమైనా ఏదైనా సరే మార్గం హెలికాప్టర్లో రావడం జరిగిందనమాట. ఆ తర్వాత మరి రవి కళామందిర్ అనే బ్యానర్ మీద తీశారు. సిరిమల్లె నవ్వింది కానీ, రక్త సంబంధం కానీ ఇట్లాంటివి. సిరిమల్లె నవ్వింది సినిమాకి సంబంధించి ఒక దర్శకుడు, ఆదిత్య గారి దగ్గర శిష్యరేఖం వహించిన ఒక దర్శకుడు, ఆ తర్వాత కాలంలో పెద్ద దర్శకుడుగా పేరు పొందిన దర్శకుడు, ఆయన ఒప్పుకోలేదట. నేను చేయనులే అన్నట్టు సున్నితంగా. అది ఆదిత్య సుబ్బారావు గారి కుమారుడే చెప్పాడు ఈ విషయాన్ని. అప్పుడు కృష్ణ గారే ఉండి దాన్ని పూర్తి చేసి విజయ నిర్మల గారి చేతనే దర్శకత్వం వహించి ఆ దర్శకుడికి ఇచ్చే రెమ్యునరేషను అవన్నీ కూడా ఆదిత్య సుబ్బారావు గారి కుటుంబానికి దక్కేలాగా చేయగలిగారు. దీనిని కృతజ్ఞత అంటారు, గురుదక్షిణ కూడా అనవచ్చేమో. అంటే ఆయన అభిమానిస్తే ఎంత అంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆదిత్య సుబ్బారావు గారు అక్టోబర్ 1నే చనిపోయారు. మనం కొద్దిగా లేట్గా ఈ వీడియో చేస్తున్నాం. సుబ్బారావు గారి సినిమాలు మాస్ మసాలా ప్రేక్షకులను రంజింపజేయలేకపోవచ్చు అన్నీ, కానీ ఆయన గొప్పతనం నేను చెప్తుంది ఆ రెండే. మరో ప్రపంచం, సుడిగుండాలు చూడండి, మీరు దొరుకుతాయి కాబట్టి నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది. అగ్నేయ నాగేశ్వరరావు గారు, కె విశ్వనాథ్ గారు, ఇంకా చాలామందికి పాపం ఆదిత్య గారు ఒక లక్కీ చామ్ లేదంటే లక్కీ కాయిన్ లాగా ఉన్నా కూడా చివరి దశలో ఆయన ఆదుకునేందుకు ఈ సినిమాటిక్ జీవితాలు ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఆ ఈక్వేషన్స్లో ఆయనకు సాయం చేయలేకపోయాడు. కానీ తాను పరిచయం చేశాడు అనే ఒక ఏకైక కారణంతో కృష్ణ గారు చేసిన సాయాన్ని ఏమనాలి, దాన్ని గురుదక్షిణ అనాలా? ఏదో మానవుల్లో ప్రత్యేకించి ఇప్పుడు మనుషుల్లో నశించిపోయిందే కృతజ్ఞత. ఈ రోజున భోజనం పెట్టిన మనిషి నే విమర్శించటం కాదు, ఇంకా వాడికి వెన్నుపోటు పొడుద్దామని చూసే రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారి గొప్పతనాన్ని, ఆదిత్య సుబ్బారావు గారి ప్రతిభని, యాక్చువల్గా వాళ్ళ ప్రతిభ గురించి మాట్లాడేంత వయసు కాదు, కానీ సినిమాల రూపంలోనే వారు మనకు పరిచయం కాబట్టి సినిమాల గురించి మాట్లాడుతూ వారి గురించి స్మరించుకోవడం మనం ఇచ్చే నివాళి అవుతుంది. వెలుగు నీడల్లో అనుకుంటా కదా ఆ పాట, పాడబోయే భారతీయుడా అనేది. ఆ లైన్స్ చూడండి, శ్రీశ్రీ గారు రాశారో ఇంకెవరు రాశారో కానీ ఇప్పటికీ మనం గుర్తుంచుకోదగ్గ లైన్లు. అలాంటివి దగ్గరుండి రాయించుకోవటం దర్శకులకి, ప్రత్యేకించి కథా రచయితలు దర్శకులకే సాధ్యపడుతుంది. అలాంటి ఒక పవర్ఫుల్ మీడియాని ఇప్పటి దర్శకులు కటానాలతో రక్తపాతాలతో నింపేస్తుంటే మరి ఆ దర్శకుల్ని గుర్తుకు తెచ్చుకోకుండా ఎలా ఉండగలం మనం? అందులో మనం ప్రతి వీడియోలో చెప్తాం, కృష్ణ గారి గురించి స్మరించుకోవాల్సిన అవసరం వస్తే ఏదేంది మనం వదిలిపెట్టమని. ఈ రోజున బండోడు గుండం కూడా రిలీజ్ అయింది. దాని మీద మనం పాత వీడియో ఒకటి అప్లోడ్ చేసాం. మళ్ళీ ఇవాళ కూడా వీలైతే ఆ వీడియో, ఆ విశేషాల గురించి కూడా మాట్లాడుకుందాం. బాయ్.